చివరి రోజు అవుతుందని ఎన్నోసార్లు చెప్పాను. ఇప్పుడు కూడా ఆ మాట కట్టుబడి ఉన్నా. నేను ఎవరిని వదిలిపెట్టాను. చట్టం దాని పని చేసుకుంటూ పోతుంది. అలాంటి వ్యక్తులు ఉండాల్సింది జైల్లో అయినా ఉండాలి, లేకుంటే చట్టం ద్వారా ఉరి శిక్షణ అయ్యాలి. ఆ భయంతో ఎవరైతే ఈ తప్పులు చేశారో వాళ్లే అఘాయిత్యం చేసుకునే పరిస్థితి వస్తారు తప్ప ఎవరిని వదిలిపెట్టే పరిస్థితి ఉండదని మరొకసారి మీకు హామీ ఇస్తున్నా. నాకు ఒక వారసత్వంగా వచ్చింది మీరు చెప్పాలి, ప్రజలు ఆలోచించాలి. తిరుమల తిరుపతి దేవస్థానంలో ఒకప్పుడు మీరు తిరుపతికి పోయారు, 1924 పోయారా లేదా అని మిమ్మల్ని అడుగుతున్నా. నాసి రకం ప్రసాదాలు అవునా కాదా అని మిమ్మల్ని అడుగుతున్నా. అప్పుడు ఇచ్చిన లడ్డు మీరు తిన్నారా? 1924లో తెస్తే సువాసన వచ్చిందా? నెయ్యి వాసన వచ్చిందా? అందులో నేను అడుగుతున్నా ఒకే మాట. మా తమ్ముడు నామాలు కూడా పెట్టుకున్నాడు. అది పవిత్రత, దేవుని మీద అభిమానం. చాలా మంది ఉన్నాం, ఒక నమ్మకం. ఆ నమ్మకాన్ని, ఆ పవిత్రతను దెబ్బతీసే అధికారం ఎవరికీ లేదు. ఒక మసీదు కావచ్చు, ఒక చర్చ్ కావచ్చు, ఒక దేవాలయం కావచ్చు, ఆ పవిత్రత కాపాడే బాధ్యత తీసుకోవాలి. అలాంటిది అపవిత్రం చేస్తే నేను ముఖ్యమంత్రి అయిన తర్వాత నేను ఇచ్చిన హామీ ప్రకారం రెండో సంతకం ఆఫీసర్ వేసింది తిరుమల తిరుపతి దేవస్థానం ఈవోగా వేసి శ్యామలరావుని ప్రక్షాళన కార్యక్రమానికి ప్రారంభించా. వస్తే నెయ్యి చూస్తే బాగా లేకపోతే తిరిగి పంపించి దాంట్లో నుంచి శాంపుల్ తీసుకొని ఎన్డీడీబీ పంపించారు. ఎన్డీడీబీ పంపిస్తే అందులో నుంచి ఎనిమల్ ఫ్యాట్ ఉందని ఆ రోజు చెప్పారు. అది చెప్పిన తర్వాత నేను ఆలోచించి ఇది నేను చెప్పకపోతే నా మీద అప్రతిష్ట వస్తుంది, అపవాదం వస్తుందనే ఉద్దేశంతో నేను చెప్పాను. తర్వాత లేనిపోని సమస్యలన్నీ క్రియేట్ చేసి సుప్రీంకోర్టు వరకు పోయే పరిస్థితికి వచ్చారు. సిట్ వేశారు. ఆ సిట్లో వచ్చినటన్నీ మీరు చదివి ఉంటారు. చాలా స్పష్టంగా చెప్పారు, అసలు ఇది నెయ్యే కాదు, కెమికల్స్ తో తయారు చేసిన నెయ్యి అని చెప్పారు. రాష్ట్ర ప్రభుత్వాన్ని కూడా యాక్షన్ తీసుకోమని అధికార యంత్రాంగం పైన ఒక రిపోర్ట్ పంపించారు. ఇవన్నీ వస్తే తప్పుని తప్పించుకోవడానికి, వాళ్ళు చేసిన తప్పును వేరే వాళ్ళపైన వేయడానికి ప్రయత్నం చేసే నీచులున్నారంటే ఏమనాలి నాకైతే అర్థం కావడంలా. మీరందరూ ఒకసారి గుర్తుపెట్టుకోండి, ఆ రోజు నా మీద నేనే ముఖ్యమంత్రి, తెల్లవారు నిద్రలేశాను. వివేకానంద రెడ్డి మర్డర్ నిద్రలే చూస్తే టీవీ సాక్షిలో వేశారు. ఏమని? గుండెపోటుతో వివేకానంద రెడ్డి చనిపోయాడని. నేను కూడా నమ్మాను, పాపం అనిపించింది. సాయంత్రం అయింది, పోస్ట్ మార్టం చేశాం. అది కూడా ఆయన కూతురు అడిగింది. అడిగితే పోస్ట్ మార్టం చేస్తే ఇది గుండెపోటు కాదు, గొడ్డలి పోటని తేల్చారు. సాయంత్రానికి నాటకాల రాయుడు మాట మార్చేశాడు. తండ్రి లేని బిడ్డను ఉన్న పెద్ద దిక్కుపోయాడని. అది అయ్యింది. తెల్లవారి నిద్ర లేస్తానే సాక్షి పేపర్ ఒకసారి మీరు గుర్తుపెట్టుకోవాలి. నారాసుర రక్త చరిత్ర నా చేతిలో కత్తి పెట్టి నా జీవితంలో ఊహించని సంఘటనది. నేను రాజకీయం చేస్తాను గాని రౌడీల గుండెల్లో రైళ్లు పరిగెత్తిస్తాను గాని సంఘ విద్రోహ శక్తులను అణిచివేస్తాను గాని ప్రాణానికి కూడా లెక్క పెట్టుకోను గాని నేను నేరాలు చెయ్యబోనని మీ అందరికీ హామీ ఇస్తున్నా. అది నా నిజాయితీ, అది నా యొక్క జీవితం అంతా కూడా మీరు చూశారు. అలాంటిది పాపం ఆ అమ్మాయి కూడా వాళ్ళ చిన్నాన్న కూతురు మోసపోయింది. తర్వాత తెలుసుకునే కొద్దిగా లేట్ అయిపోయింది. ఇప్పుడు తిరుగుతా ఉంది.
సెక్యూరిటీ కూడా పెట్టుకొని తిరిగే పరిస్థితి వచ్చింది. నిన్న మీరు చూస్తే ఇంత స్పష్టంగా చెప్పితే అపవిత్రం చేశారని చెప్తే అవినీతి జరిగిందని చెప్తే తిరిగి హెరిటేజ్ అనే కంపెనీ తీసుకొచ్చి నా పేరే వేసి తప్పించుకోవాలంటున్నానంటే కరుడు గట్టిన నేరస్తుడు అవునా కాదా అని మిమ్మల్ని అడుగుతున్నా. అలాంటి నేరస్తులతో రాజకీయం చేయాలనా? ఏమంటారు మీరు? అంటే మీకు బాధ్యత లేదా? నాకు ఒక్కడికైనా బాధ్యత రాష్ట్రాన్ని కాపాడుకోవడం మీకు బాధ్యత లేదా? ఎందుకు మీరందరూ కూడా గట్టిగా ముందుకు రావడం లేదు నేను అడుగుతున్నా. మంచిని అభినందించాలి, చెడుని ఖండించాలి, చెడు వ్యక్తులను కూడా ఎక్కడికక్కడ మీరు నిరాకరించే పరిస్థితి రావాలి. అప్పుడే రాజకీయాలు ప్రక్షాళన అవుతాయి. అట్లా కాకుండా ఏదో చిన్న చిన్న దీని మీదనే ఆలోచిస్తా కూర్చుంటే నాకెందుకు వచ్చిందని మీరు ఇంట్లో పడుకుంటే 5 ఏళ్లు మీకోసం నేను కష్టపడ్డా. కడాన నాకు ఎప్పుడూ ఊహలో కలలో కూడా ఊహించలేదు. నేను కూడా జైలుకు పోవాల్సి వచ్చింది. దేని మీద పోయాను మీరు చూశారు. నాకు ఒక నోటీస్ ఇస్తే నేను సమాధానం చెప్పేవాడిని. ఉన్న పళంగా నిన్ను అరెస్ట్ చేస్తున్నా అని పట్టుకొచ్చి లోపలేసే పరిస్థితికి వచ్చారు. కానీ దేనికోసం